ప్రియమైన క్రీస్తునందు సహోదరులారా, ఈ దినము ఆయన కట్టడలను అనుసరించి నడిచిన ఎడల దేవుని యొక్క కట్టడలను అనగా మనం నమ్మినటువంటి యెహోవా యొక్క కట్టడలను అనుసరించి నడుచుకోవాలని భక్తుడు ఇశ్రాయేలుకు తెలియపరిచాడు. ఈనాడు యేసుక్రీస్తు ప్రభు మనకు బోధించింది, ఆయన మనకు నియమించిన కట్టడలను మనం అనుసరించి నడుచుకోవాలి. అనుసరించి నడిచినప్పుడే ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడు. ఆయన దీవెన మనపై నిలిచి ఉంటుంది. మనకు రోగము కలిగినప్పుడు ఆయన స్వస్థపరుస్తాడు. ఆయన ఉద్దేశాలు మనకు తెలియపరుస్తాడు. మనం ఏ విధంగా నడుచుకోవాలో, ఏ విధంగా జీవించాలో, ఏ విధంగా ప్రవర్తించాలో, ఏ విధంగా ప్రేమించాలో, ఏ విధంగా ఆదరించాలో, ఓదార్చాలో, సహాయం చేయాలో, అందరి ఎళ్ళ మర్యాదగా ఉండాలో, ఏ విధంగా మన జీవితాన్ని క్రీస్తు కోసం కొనసాగించుకోవాలో అవన్నీ కూడా ఆయన కట్టడలను బోధించాడు. వాటి ప్రకారంగా జీవించమని ఆయన సెలవిస్తూ ఉన్నాడు. ఇవన్నీ మనం చేయాలి అంటే, ఈ విధంగా మనం జీవించాలి అంటే ఆయన కట్టడలను మనం ఎన్నడూ మర్చిపోవద్దు. ఆయన ఆశీర్వాదం మనకు కలగాలి అంటే మన జీవితంలో ఎన్నడూ ఆయన యొక్క కట్టడలను మర్చిపోకుండా వాటి యందు నిరీక్షణ కలిగి ఒక్క మాట యందు కూడా తప్పకుండా మన యొక్క ఆలోచనలు, ఉద్దేశములు, మన చూపులు, మన మాటలు, మన నడకలు, మన యొక్క విధానాలు దేవునికి, క్రీస్తుకు విరోధంగా ఉండకుండా మనము నీతి క్రియలు కలిగి ఉండాలని, ఆయన కట్టలను అనుసరించినప్పుడు ఇది పొందగలమని, ఆయన కట్టలను అనుసరించి నడిచినప్పుడు ఆయన రాజ్యంలో ప్రవేశించగలమని క్రీస్తు మనకు బోధిస్తూ ఉన్నాడు. అట్టి కృప పొందడం కోసం మనల్ని మనం సిద్ధపరుచుకుందాం. ఆమేన్.